స్టోరీస్ తెలుగు. పిసినారి కోడలు. అమృత, ఓ అమృత, నువ్వు పూజ దీపంలో పొరపాటున నెయ్యికి బదులుగా నూనె వేసేసావే. తొందరగా ఇటొచ్చి చూడు. నెయ్యి తీసుకొనిరా, గుడికి వెళ్ళడానికి సమయం అవుతుంది. అత్తయ్య, మా అమ్మ చెబుతుంది కాలుతున్న దాంట్లో నెయ్యి పోయకూడదని, నిప్పు పెరుగుతుంది. అయినా నెయ్యి చాలా ఖరీదైంది. మీరు ఇలాగే రోజు నెయ్యి దీపం వెలిగిస్తే నెల రోజులు రావాల్సిన నెయ్యి ఒక్క వారానికే అయిపోతుంది. ఓసి నీ మొహం మండ, పొద్దున్నే నీ పిసినారితనాన్ని మొదలు పెట్టావా? అత్తయ్య ఇలా అంటూ ఉండగాని లోపలి నుంచి మామగారి గొంతు వినిపిస్తుంది. కోడలా, ఇదేంటి ఈరోజు న్యూస్ పేపర్ అమ్మేవాడు ఒక ముక్క న్యూస్ పేపర్ మాత్రమే ఇచ్చాడు. మిగతా పేపర్లు ఏమయ్యాయి? ఇక ఈ టీలో పాలెక్కడా మాయమైపోయాయి? మావయ్య, నేను యూట్యూబ్లో చూశాను. పెద్దవాళ్లకి పాల టీ ఆరోగ్యానికంత మంచిది కాదంట. అందుకని టీలో పాలు పోయలేదు. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా మామయ్య. అబ్బో, నా తల్లే, నన్నెంత జాగ్రత్తగా చూసుకుంటున్నావమ్మా నువ్వు. అది సరే గాని ఈ పేపర్ వాడు మిగతా పేపర్లు ఇవ్వడం మర్చిపోయాడా ఏంటి? అదేం లేదు మావయ్య, మీరు అన్ని పేపర్లు చదవలేరని ఇంపార్టెంట్ న్యూస్ ఉన్న పేపర్లు మాత్రమే ఇవ్వమన్నాను. ఈ విషయం మీకు తెలుసా మావయ్య? అతను నాకు 10 రూపాయల పేపర్ కేవలం 1 రూపాయికే ఇచ్చేశాడు. చూసావా శాంతి, మన కోడలు ఎంత తెలివైందో, నన్నెంత చక్కగా చూసుకుంటుందో. మన పెళ్ళైన 40 ఏళ్లలో నువ్వు ఒక్కసారి కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదు. పిసినారి గొట్టుది, మాయ మాటలు చెప్పి అందర్నీ మాయ చేస్తుంది. ఈయనకేమో ఈ విషయాలేవీ అర్థం కావు. ఆ తర్వాత ఆమె అత్తయ్య మొహం మార్చుకుని గుడికి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం కోడలు అమృత ఇంట్లోని ఖర్చులను లెక్కబెడుతూ ఉంటుంది. అదేంటి, ఈ నెల నేను కేవలం 5,000 రూపాయలే పొదుపు చేశాను. లేదు, ఇక నుంచి ఇలాగే కొనసాగితే ఈయన సంపాదించిన డబ్బులన్నీ ఇలాగే అయిపోతూ ఉంటాయి. వచ్చే నెల నుండి నేనింకా పొదుపు చేయాలి. ఈ ఇంట్లో డబ్బులు నీళ్లల్లా అయిపోతున్నాయి. ఇక మరుసటి రోజు నుండి అమృత తన పిసినారితనాన్ని ఇంకా పెంచి డబ్బులు ఆదా చేయడం మొదలు పెడుతుంది. ఆ రోజు సాయంత్రం అందరూ భోజనం చేస్తూ ఉండగా, అమృత, పప్పులో ఉప్పెందుకు ఇంత తక్కువగా ఉంది? అవును కోడలా, ఈ రొట్టె ఎందుకు సగం కాలింది, సగం పచ్చిగా ఉంది? మనింట్లో కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా, అయినా నీళ్లలో నుంచి ఏదో వాసన వస్తోంది. ఎందుకు? ఏది, ఏం వాసన వస్తుంది? ఒకసారి నన్ను చూడనివ్వండి. తన అత్తయ్య దగ్గరున్న నీళ్ల గ్లాసులు తీసుకుని తాగి పప్పు ఇంకా రొట్టె కూడా తిని చూసి అమృత ఇలా అంటుంది. లేదే, ఏ వాసన రావట్లేదే. మావయ్య, శ్యామ్, అన్నీ బాగానే ఉన్నాయి కదా. మీకు నా వంటలు నచ్చకపోతే డైరెక్ట్గా చెప్పండి, ఇలా వంకలు పెట్టకండి. మీకోసం ఎంతో ప్రేమతో వండాను నేను. అయ్యో, ఏడవక అమృత, ఏదో మాట వరుసకి చెప్పాం. అయ్యో, ఈ ఒక్క పూటకి ఎలాగో సర్దుకుంటాంలే తల్లి, నువ్వు ఏడవకు. ఓయబ్బో, చాలేవే నీ నాటకాలు. దొంగేడుపులేడ్చి అందర్నీ మస్కా కొడుతుంది. బాగోలేకపోయినా ముగ్గురు ఎలాగోలా భోజనం చేసి వారి వారి గదిలోకి వెళ్లి నిద్రపోతారు. అప్పుడే రాత్రి కరెంటు పోతుంది. ఓఫో, ఎన్ని దోమలు కుడుతున్నాయి. అమృత, ఏసీ ఎందుకు ఆఫ్ చేశావు? లేదండి, కరెంటు పోయింది. దీంతో అందరూ రాత్రంతా కరెంటు లేకుండా దోమలు కుడుతున్నా అలాగే నిద్రపోవాల్సి వస్తుంది. తెల్లారగాని అమృత త్వరగా నిద్రలేచి మెయిన్ స్విచ్ ఆన్ చేసింది. స్విచ్ ఆన్ చేసిన వెంటనే కరెంట్ వచ్చేసింది. రాత్రంతా నిద్రపోకపోవడంతో అందరూ ఉదయం లేటుగా లేస్తారు. దానివల్ల శ్యామ్కి ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అమృత, తొందరగా టిఫిన్ ప్యాక్ చేసి, నాకు చాలా లేట్ అయిపోయింది. అబ్బబ్బా, ఏంటండి, నేను కూడా మీతో పాటు లేటుగానే లేచాను కదా. ఈ ఒక్క రోజుకి బ్రెడ్ జామ్ తీసుకెళ్ళండి. రేపటి నుంచి టిఫిన్ రెడీ చేస్తాను. సరే అమృత. శ్యామ్ హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అమృత, వా అమృత, ఏం ఐడియా వేశావే. ఇప్పుడు రాత్రంతా ఏసీ వేసుకోకపోవడంతో కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. ఇక అందరూ లేటుగా లేస్తే టిఫిన్ ఇంకా లంచ్ ఖర్చు కూడా మిగిలిపోతుంది. రాత్రి ఒక్క పూట మాత్రమే తింటారు. ఇది చాలా మంచి ఐడియా. ఇలాగే డబ్బు ఆదా చేయడానికి అమృత రోజురోజుకి ఇంకా పిసినారిగా మారిపోతుంది. అలా ఒకరోజు
అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. ఇంట్లో సరుకులు ఇంకా కూరగాయలన్నీ అయిపోయాయి, తీసుకొస్తాను. తొందరగా వెళ్ళిరా. ఈరోజు రాత్రి భోజనానికి మా అక్కలు వస్తున్నారు. మంచి మంచి ఐటమ్స్ వండి రెడీగా పెట్టు. అలాగే అత్తయ్య. ఈ రోజు వీళ్ళకి ఎలాంటి భోజనం తినిపిస్తానంటే ఇంకోసారి వీళ్ళు బంధువులింటికి వెళ్ళి భోజనం చేయాలంటే భయపడాలి. లేకపోతే నా బడ్జెట్ని చెడగొట్టడానికి వస్తారా? ఇలా అనుకుంటూ అమృత మార్కెట్కి వెళ్తుంది. అన్నా, ఈ కూరగాయలెంత? పావుకిలో 40 రూపాయలక్క. అక్కా, అవి సగం పాడైపోయాయి. పారేయడానికి సైడ్లో పెట్టాను. ఆ సైడ్లో పెట్టిన కూరగాయలెంత? ఇదేంటి, ఈ పిచ్చిది పాడైపోయిన కూరగాయలు ఇవ్వమని అడుగుతుంది? ఆయన నాకెందుకులే, డబ్బులొస్తున్నాయిగా. అయ్యో అన్న, అంత మంచి కూరగాయలు ఎందుకు పడేస్తారు? లేదు లేదు, ఇది అన్నపూర్ణమాతను అవమానించినట్టవుతుంది. ఇదిగోండి, 10 రూపాయలు తీసుకొని నాకు ఆ కూరగాయలన్నీ ఇచ్చేయండి. అమృత పాడైపోయిన కూరగాయలు కొనుక్కొని కిరాణా షాప్కి వెళ్తుంది. బాబాయ్, అన్నింటికన్నా చీపు బియ్యం, పప్పు, గోధుమ పిండన్నీ 5 కిలోలు ప్యాక్ చేసివ్వండి. కాని తల్లి, అన్నిటికన్నా చీప్ సరుకులు జంతువులు తినడానికి పెట్టాము. ఇంట్లో కుక్కలు పిల్లులు పెంచుకునే వాళ్ళు వచ్చి తీసుకుపోతూ ఉంటారు. ఆ బాబాయ్, నేను కూడా జంతువుల కోసమే అడుగుతున్నాను, తొందరగా ఇవ్వండి. ఇక అమృత తక్కువ డబ్బులకి సరుకులు కొని ఇంటికొస్తుంది. అవే కుళ్ళిపోయిన కూరగాయలతో చీపు సరుకులతో సాయంత్రం వంట రెడీ చేస్తుంది. కాసేపటికి అత్తయ్య బంధువులు ఇంటికి వస్తారు. శాంతక్క, ఇల్లు చాలా బాగా కట్టారు. ఇల్లు పూర్తవడానికి లక్షలు ఖర్చు అయ్యుంటాయి కదా? అరే, లక్షలేంటి, కోట్లు, 2 కోట్లు ఖర్చయ్యాయి. 2 కోట్లా? అవును, మేము హై క్లాస్ వాళ్ళం కదా. సిటీలో ఒక ఇల్లు ఉండాలంటే. నువ్వు చెప్పేది నిజమే అక్క, కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఉండటం కూడా పెద్ద విషయం అక్క. ఏమంటావు రాణి? అవునక్క, నువ్వు చెప్పేది నిజమే. మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నీళ్లు తాగండి. వట్టి నీళ్ళేనా? తినడానికి ఏమైనా స్నాక్స్ తీసుకొని రావాల్సింది అమృత. ఆంటీ, నీళ్లు వట్టిగా ఎక్కడున్నాయి? పచ్చిగానే ఉన్నాయి, తాగండి. ఆ మాటకు అందరూ సైలెంట్గా నీళ్లు తాగుతారు. అలాగే 2 గంటలు గడిచిపోతాయి. అదేంటక్క, మేము వచ్చి 2 గంటలైంది, ఏమైనా తింటారా అని కూడా అడగలేదు నీ కోడలు. అయ్యో, క్షమించక్క, ఇప్పుడే వస్తాను నేను. ఇలా అంటూ అత్తయ్య వంటగదిలోకి వెళ్తుంది. అమ్మా తల్లి, ఈరోజు భోజనం పెడతావా లేకుంటే నా పరువు తీస్తావా? అత్తయ్య, నేను మీ అమ్మ తల్లిని కాదు, మీ కోడల్ని. ఇక్కడేమైనా ద్రౌపది వస్త్రాపరణం జరుగుతుందా? నేను మీ పరువు తీయడానికి వడ్డిస్తాను, పదండి. ఈ మాటలకేం తక్కువ లేదు. మాటలాపి పని చూడు. కాసేపటికి అమృత టేబుల్ మీద ఐటమ్స్ అన్ని పెట్టి ఇలా అంటుంది. డిన్నర్ రెడీ అయింది, మీరందరూ వచ్చి తినండి. అమృత అందరికీ భోజనం వడ్డిస్తుంది. అరే అమృత, టీవీ ఆన్ చేయి. కార్తీక దీపం సీరియల్ వచ్చే టైం అయింది. నువ్వు కూడా చూస్తావా? ఆ సీరియల్ నేను కూడా చూస్తానక్క, చాలా బాగుంటుంది. పాపం వంటలక్కని డాక్టర్ బాబు ఎన్ని కష్టాలు పెడతాడో కదా సీరియల్లో. వామ్మో, ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే వీళ్ళు టీవీ ఆన్ చేయించి కరెంటు ఖర్చు చేయించేలా ఉన్నారు. ఇలా అనుకుంటూ అమృత వెళ్లి మళ్లీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. అయ్యో, ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? ఈ మధ్య ఎందుకో రాత్రంతా కరెంటు తీసేస్తున్నారు. అదేంటి, ఊరంతా కరెంటు ఉంది కదా. ఇప్పుడు కూడా చూడు, బయట కరెంటు ఉంది, మీ ఇంట్లో మాత్రమే లేదు కరెంటు. ఇక అమృత అత్తయ్యకు ఇది అమృత పనేనని అర్థమవుతుంది. అత్తయ్య ఏదో చెప్పబోతుండగాని ఆ చీకట్లో ఏదో కింద పడ్డ శబ్దం వస్తుంది. అందరూ కంగారు పడతారు. అప్పుడే కరెంట్ వస్తుంది. అమృత బయటి నుంచొస్తుంది. వాణి చైర్ మీద నుండి కింద పడి ఉండటం అందరూ చూస్తారు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె ప్లేట్ పక్కనే బల్లి కనిపిస్తుంది. అయ్యయ్యో, ఇదెలా జరిగింది శాంతి? నువ్వు మాకు మంచి విందే ఇచ్చావులే. ఇది తగులాడుకునే సమయం కాదు. ముందు వాణిని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం, పద. ఇక అందరూ వాణిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. వాణి తిన్న ఆహారంలో బల్లి విషం కలిసినట్టుగా డాక్టర్ చెబుతాడు. మీరు ఈమెను సమయానికి తీసుకురాకపోయి ఉంటే ఈమె ప్రాణాలు కోల్పోయేదే. డాక్టర్ చెప్పిన మాటలు విని అమృత ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. ఆంటీ, మీరు కూడా నన్ను క్షమించాలి. ఇదంతా నా తప్పే.
ఒక్కొక్కటిగా అమృత సరుకులు కూరగాయలు కొనటానికి తను చేసిన పిసినారి చేష్టల గురించి చెబుతుంది. అప్పుడే అక్కడికి శ్యామ్ ఇంకా ఆమె మామయ్య వస్తారు. అమృత చెప్పిన మాటలు విని వారందరికీ అమృత మీద చాలా కోపం వస్తుంది. అప్పుడు అమృత, ఇదిగోండి అత్తయ్య, పొదుపు చేసి మిగిలించిన 50,000 రూపాయలు. ఈ డబ్బుని వాణి ఆంటీ ట్రీట్మెంట్ కోసం వాడండి. ఇంకెప్పుడూ నేను ఇలా చెయ్యను. పశ్చాత్తాపడుతున్న అమృతని చూసి అందరూ జాలిపడతారు. అందుకే ఆమెను క్షమించి వదిలేస్తారు. ఆ రోజు నుండి అమృత తన పిసినారితనాన్ని వదిలేసి అందరితో ఆనందంగా ఉంటుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.